మీరు OnePlus మొబైల్ వాడుతున్నారా? సో మీకు ఆక్సిజన్ వాయిస్ 14 ఆండ్రాయిడ్ 14 అప్డేట్ వచ్చిందా? సో అయితే ఈ వీడియో మీకోసమే. ఇందులో వచ్చిన కొన్ని కొత్త ఫీచర్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్త విజిట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోస్ అయితే చూడండి. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. సో ఇంకెందుకు లేట్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో హై గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను ఆక్సిజన్ వాయిస్ లో వచ్చిన కొన్ని కొత్త అప్డేట్స్ అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటా. సో ఈ ఫీచర్స్ ఓన్లీ OnePlus మొబైల్లోనే కాదు, రియల్మీ ఒప్పో మొబైల్స్ లో కూడా వర్క్ అయితే. సో అన్ని వర్క్ అయితే అని కాదు కానీ కొన్ని వర్క్ అయితే. సో మీకు ఏ వర్క్ అయినా లేదా టెస్ట్ అయితే చేసుకోండి. ఇంకెందుకు లేట్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకి ఆటో స్విచ్ డాటా సిమ్ అని చెప్పేస్తుంది. సో దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఎప్పుడైనా మనం మొబైల్లో 2 సిమ్లు కనుక వాడినాం అనుకోండి, సో అప్పుడు మనం 2 సిమ్స్లలో మొబైల్ డేటా ఉంటే మనం ప్రైమరీగా ఫస్ట్ సిమ్ లో డాటా అయితే సెట్ చేసి పెడతాం కదా. సో ఆ ఫస్ట్ సిమ్ లో డాటా స్లో ఉండి సెకండ్ సిమ్ లో డాటా స్పీడ్ ఉంటే ఇది మనకి ఆటోమేటిక్ గా సెకండ్ సిమ్ కి అయితే డాటా అయితే స్విచ్ చేస్తుంది. సో మీకు ఇంటర్నెట్ ఏ స్పీడ్ ఉంటే దాన్ని బట్టి ఇదైతే స్విచ్ అవుతుంది. సో మీకు ఇంటర్నెట్ అనేది స్లోగా ఉండడం అయితే జరగదు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే. సో ఈ సెట్టింగ్ మీరు ఎలా ఆన్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు దీనికోసం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకొని మొబైల్ నెట్వర్క్ వస్తే సో అక్కడ చూడొచ్చు మీకు ఆటో స్విచ్ డాటా సిమ్ అని సెట్టింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇది అంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్త అప్డేట్లో అయితే దీన్ని అయితే యాడ్ చేసిరు. అండ్ సెకండ్ మనకి లింక్ టు విండోస్ అని చెప్పి. సో ఇదేంటంటే మనకి సేమ్ ఐఫోన్ లెక్క అన్నట్టు. ఐఫోన్ స్క్రీన్ మనం ల్యాప్టాప్ లో ఇట్లా మ్యాక్బుక్ లో ఇట్లా కన్వర్ట్ అయ్యేటట్టు చేసుకోవచ్చు కదా. సో సేమ్ అట్లానే ఇది కూడా OnePlus టీవీలో లేకపోతే OnePlus ఇప్పుడు ట్యాబ్స్ ఉంటాయి కదా, సో వాటిలో మనం మన స్క్రీన్ అయితే షేరింగ్ అయితే చేయొచ్చు. సో మన ఫోన్ లో చేసే పనులు అక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోనికి అయితే ఉంటుంది. సో వన్స్ స్క్రీన్ షేర్ చేస్తే సో ఈ ఫీచర్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇది మనకి ఎక్కడ ఉంటుంది అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కనెక్షన్ అండ్ షేరింగ్ లో మనకి లింక్ టు విండోస్ అని చెప్పి కొత్తగా అయితే మనకి సెట్టింగ్ అయితే యాడ్ అయింది. సో పాత వర్షన్ ఉన్న వాళ్ళకైతే ఈ సెట్టింగ్ అయితే ఉండదు. అండ్ థర్డ్ది మనకి ఆక్వామార్ఫిక్ థీమ్స్ అని చెప్పి కొన్ని రింగ్ టోన్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి నోటిఫికేషన్ టోన్స్ కి అండ్ మొబైల్ రింగ్ టోన్స్ కి అయితే రెండింటికి అయితే యాడ్ చేశారు. సో ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సౌండ్ అండ్ వైబ్రేషన్ లో అక్కడ రింగ్ టోన్ అనే సెక్షన్ లో వస్తే అక్కడ మనకి ఈ టోన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇంతే కాకుండా మనకి ఇక్కడ నోటిఫికేషన్ టోన్స్ లో ఓపెన్ చేసినా కూడా అక్కడ సేమ్ మనకి ఆక్వామార్ఫిక్ థీమ్స్ అని చెప్పి కొన్ని రింగ్ టోన్స్ అయితే యాడ్ చేశారు. సో కొన్ని సౌండ్స్ అయితే మీకు ప్లే చేస్తా. సో ఒకసారి అయితే వినండి మీరు కూడా. అండ్ ఫోర్త్ది మనకి బ్యాటరీ సెట్టింగ్ లో స్మార్ట్ ఛార్జింగ్ అని ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. సో ఇదేంటంటే మనకి స్మార్ట్ ఛార్జింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టే విధానాన్ని తీసుకొని అది ఎంత పర్సెంట్ అయితే స్పీడ్ గా ఎక్కాలి అంతవరకు ఎక్కి రిమైనింగ్ అయితే స్లోగా ఎక్కడం అయితే స్టార్ట్ అవుతుంది. సో నన్ను అడిగితే ఒక 80% అట్లా స్పీడ్ గా ఎక్కి 80% నుంచి 100% వరకు స్లోగా అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. అండ్ ఇంతే కాకుండా అక్కడ మనకి స్టాప్ ఛార్జింగ్ అట్ 80% అని చెప్పింది కదా. సో ఇదేంటంటే మీకు 80% అనేది ఛార్జ్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు ఛార్జింగ్ అయితే స్టాప్ అవడం అయితే జరుగుతుంది. సో మీరు ఛార్జింగ్ అనేది ఆఫ్ చేయకుండా ఏం కాదు. సో మీకు ఛార్జింగ్ అయితే కట్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో దీనివల్ల మీ బ్యాటరీకి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది బ్యాటరీ హెల్త్ లో సెట్టింగ్ అయితే యాడ్ చేసారు. అండ్ ఫిఫ్త్ది మనకి యాప్ లాక్ కి సంబంధించి ఇందులో ఏంటంటే మనకి హైడ్ నోటిఫికేషన్ కంటెంట్ అని చెప్పి ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే మనకి మనం వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ లాక్ పెట్టుకుంటాం కదా. సో ఆ యాప్ లో ఏదైనా నోటిఫికేషన్ వస్తే డైరెక్ట్ మనకి ఈ యాప్ లో ఇట్లా మెసేజ్ వచ్చిందని చెప్పి ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది, కానీ ఏం మెసేజ్ వచ్చిందని చెప్పి మాత్రం అయితే కనిపించదు. సో వన్స్ మనం ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకుంటే అక్కడ మనకి వాళ్ళు ఏం మెసేజ్ చేసారు, ఎవరైనా రీల్ షేర్ చేస్తే రీల్ షేర్ చేసినట్టు, లేదంటే ఏదైనా మెసేజ్ చేస్తే మెసేజ్ చేసినట్టు కనిపిస్తుంది. సో దీంతో పాటు మనం క్విక్ గా అయితే వాళ్ళకి రిప్లై అయితే ఇచ్చుకోనికి అయితే ఉంటుంది. ఈ సెట్టింగ్ ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే అక్కడ యాప్ లాక్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత 3 డాట్స్ క్లిక్ చేసి అక్కడ సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తే అక్కడ మీకు ఈ సెట్టింగ్ అయితే కనిపిస్తుంది. సో అది మీరు ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి, అది మీ ఇష్టం ఇక. అండ్ సిక్స్త్ది మనకి హోమ్ స్క్రీన్ లోనే డైరెక్ట్ మనకి అంతకుముందు ఎట్లుంటుండే అంటే యాప్స్ మనం హోమ్ పేజ్ లో పెట్టుకుంటే హోమ్ స్క్రీన్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయని చెప్పి అక్కడ డాట్స్ లెక్క అయితే కనిపిస్తుండే. కాకపోతే ఇప్పుడు అక్కడ సెర్చ్ అని చెప్పి వచ్చింది. సో ఆ సెర్చ్ మీద క్లిక్ చేసినాక మీరు ఏదైతే యాప్ కావాలో, మీకు ఏదైనా యాప్ కావాలంటే అక్కడైతే సెర్చ్ చేసుకోవచ్చు సింపుల్ గా దాని మీద క్లిక్ చేసి. సో మీరు ఇన్స్టాల్ అయిన యాప్స్ కూడా కనిపిస్తే డైరెక్ట్ ప్లే స్టోర్ కి రీడక్ట్ అయితే ఇన్స్టాల్ అని కొడితే అక్కడ నుంచి అయితే మీరు యాప్స్ అయితే సింపుల్ గా యాక్సెస్ చేసుకోనికి అయితే ఉంటుంది. సెవెంత్ ఫోటో కట్అవుట్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం ఏదైనా ఫోటో దిగుతాం కదా. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ చేసి మన ఫోటోని మాత్రమే హైలైట్ చేస్తారు. దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. కాపీ, షేర్, సేవ్ అని చెప్పి. సేవ్ అంటే మనం ఫైల్ డాక్లకి అయితే సేవ్ చేసుకోవచ్చు. కాపీ అంటే అది కాపీ చేసి వాట్సాప్ లో ఇట్లా పేస్ట్ అయితే డైరెక్ట్ స్టిక్కర్ లెక్క సెండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మన ఫోటో కూడా అది PNG లెక్క ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయొచ్చు. అయితే మనకి స్మార్ట్ స్లైడర్ లో 2 కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారు, రీసెంట్ ఫైల్స్ అండ్ ఫైల్ డాక్ అని చెప్పి. ఇందులో ఫైల్ డాక్ ఏంటంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా. సో మనం ఏదైనా ఫోటోని సేవ్ చేసుకుంటే ఫైల్ డాక్ లో సేవ్ అవుతుంది అని అట్లా ఫోటోస్ ని కాకుండా మనం ఏదైనా టెక్స్ట్ ని వెబ్సైట్ లో మనం టెక్స్ట్ ని కాపీ చేసుకోవాలన్నా కూడా అక్కడ మనకి సేవ్ టు ఫైల్ డాక్ అని చెప్పి ఉంటుంది. సో అట్లా సేవ్ చేసుకోవచ్చు. సో ఈ సేవ్ చేసుకున్న ప్రతిదీ మనకి రీసెంట్ ఫైల్ డాక్స్ లో ఉంటాయి కాబట్టి
అక్కడ నుంచి మనం క్విక్గా అయితే యాక్సెస్ చేసుకోనికి ఉంటుంది. అండ్ ఇంకా రీసెంట్ ఫైల్స్ ఏంటంటే మనం ఏదైనా రీసెంట్గా చూసిన ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటాయి కదా, సో స్క్రీన్ షాట్స్ ఇవన్నీ, సో ఇవన్నీ అక్కడ కనిపిస్తాయి. అక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. సేమ్ మైండ్కి డెస్క్టాప్ లెక్క అన్నట్టు. సో ఈ 2 ఆప్షన్స్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ 9th ఇది ఏ కొత్త ఫీచర్ అయితే కాదు, కాకపోతే ఏంటంటే మనకి స్మార్ట్ స్లైడర్ ఉంటుంది కదా, సో దీన్ని మనం ఒకప్పుడు పొజిషన్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఆ బార్ కనిపిస్తే దాన్ని లాంగ్ ప్రెస్ చేసి సైడ్కి డ్రాగ్ చేస్తే దాని పొజిషన్ అయితే చేంజ్ అయ్యేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. సో ఆ బార్ పైన వన్స్ డ్రాగ్ చేస్తే అక్కడ మనకు ఒక చిన్న లైన్ అయితే కనిపిస్తుంది. సో ఆ లైన్ని పట్టుకుని దాని పొజిషన్ అయితే మనం చేంజ్ చేసుకోనికి అయితే కొత్త ఫీచర్ అయితే ఇచ్చిండు. ఈ వీడియోలోని టిప్స్ మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా నేనేమన్నా మర్చిపోయినట్టు అనిపిస్తే అది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పచ్చు. సో ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుస్తాయి కాబట్టి. సో ఇంకా అట్లనే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.